గిరిజనులకు కష్టకాలం కొనసాగుతోంది. వారిని ఆదుకొని అభివృద్ధిలోకి తీసుకువెళ్లాల్సిన ప్రభుత్వాలు నేలచూపులు చూస్తున్నాయి. గిరిజనాభివృద్ధి సంస్థలు నిర్వీర్యమై భూమిపుత్రుల విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి. అన్ని జిల్లాల్లో ఇదే దుస్థితి కనిపిస్తోంది. కొండ కోణంలో ఉండే గిరిజన జాతుల కోసం ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏలు అలంకారప్రాయంగా మారుతున్నాయా? నిర్లక్ష్యం నీడలో ఐటీడీఏలు కునారిల్లుతున్నాయా? గిరిజన పుత్రుల అభివృద్ధి కాగితాలకే పరిమితమా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సిబ్బంది కొరత, పాలక మండలి సమావేశాలు లేకపోవడం, పాలకుల పట్టింపులేని తనంతో ఐటీడీఏలు అధ్వానంగా మారాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ఎందుకు నిర్వీర్యమవుతోంది? ఏటూరు నాగారం ఐటీడీఏ తన లక్ష్యాలను గాలికి వదిలింది. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి కోసం 1975లో కేంద్ర ప్రభుత్వం సూచనతో రాష్ట్రంలో ఐటీడీఏలు నెలకొల్పారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక సాధికారతకు కృషి చేసే ప్రభుత్వ సంస్థగా ఏర్పాటు చేశారు. గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీరు కల్పించడం, 1/70 చట్టం ద్వారా వారి భూములను రక్షించడం కోసం ఐటీడీఏలు వెలిశాయి. గిరిజన ఉప ప్రణాళిక ద్వారా ప్రత్యేక నిధుల కేటాయింపుతో ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణ, గిరిజన గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యాల కల్పన, వ్యవసాయేతర ఆదాయ వనరులు సృష్టించడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఐటీడీఏల బాధ్యత. ఈ సంస్థకు ప్రాజెక్ట్ అధికారిగా ఐఏఎస్ ను ప్రభుత్వం నియమిస్తోంది. సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత ఐటీడీఏలకు భారీగా నిధులు ఇచ్చి వీటి కార్యకలాపాలను విస్తరించారు. వరంగల్ జిల్లాకు సంబంధించి అప్పటి వరకు వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఐటీడీఏను గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతానికే తరలించాలని భావించారు. ఇప్పటి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి ఘనపురానికి తరలించారు. ఐటీడీఏ లక్ష్యాలను నెరవేర్చారు. కానీ రాను రాను ఐటీడీఏలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోంది. 2 నెలల పైచిలకు నుంచి పిఓ లేకపోవడం వల్ల ఆదివాసులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే వివిధ పథకాలు ఆదివాసులకు చెందేలా లేవు. ఎందుకంటే రెగ్యులర్ గా పిఓ ఉన్నప్పుడే ఐటీడీలో పనిచేసే వివిధ సంబంధిత శాఖల అధికారులు వారానికి 2-3 రోజులు వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఇన్ఛార్జి పిఓ ఉండటం వల్ల ఐటీడీఏలో అధికారులు అనేటి వాళ్ళు ఎవరు కూడా ఆదివాసులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ ఐటీడీఏ పిఓగా ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు వేసవి కాలంలో ఐటీడీఏలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ గుడెలలో మంచినీటి కొరత కావచ్చు, పలు సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం ఐటీడీఏ తన లక్ష్యాలను గాలికి వదిలింది. గిరిజనుల అభివృద్ధిని ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. పాలకుల పర్యవేక్షణ లేకపోవడంతో, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు లేకపోవడం, పథకాలు కాగితాలకే పరిమితం కావడంతో ఐటీడీఏ లక్ష్యం నీరుగారి నిర్వీర్యమైపోతోంది. పాలక మండలి సమావేశాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో గిరిజన జనం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఐటీడీఏ పీఓ అధికారులు గిరిజన ఆదివాసీ గూడాల్లో పర్యటించి వారి సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపేవారు. కానీ ఇప్పుడున్న ప్రాజెక్ట్ అధికారి క్షేత్రస్థాయిలో తిరగకుండా ఏసీ రూమ్లకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో నిధులు లేక విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా ఐటీడీఏలకు నిధులు అడగకపోవడంతో సమీకృత గిరిజన అభివృద్ధి గాడి తప్పుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 5,35,000. జిల్లా మొత్తం జనాభాలో ఇది 15.10% అని అర్థం చేసుకోవాలి. ఆదివాసీల తెగలు, నాయక్ పోళ్లు, ఎరుకల, లంబాడ తెగలు, ఎస్టీ జనాభా అక్కడ ఉంటారు. ఐటీడీఏ వీరి అభివృద్ధి కోసం పనిచేస్తోంది. ప్రస్తుతం ఏటూరు నగరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గూడాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు, మౌలిక వసతులతో పాటు ఉపాధి లేక యువత వ్యసనాలకు బానిసవుతోంది. ఎన్నో మెలకువలు తెలిసిన గిరిజన యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో అడవులకే పరిమితమవుతూ నిర్వీర్యమవుతున్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఉపాధ్యాయులు సరిగ్గా రాక పిల్లలు బడిమానేస్తున్నారు. దీంతో అనేక పాఠశాలలు మూతపడుతున్నాయి. అసలు పిల్లలను బడిలో చేర్చాలని చెప్పే వ్యవస్థే లేకపోవడం అత్యంత బాధాకరమని జనం వాపోతున్నారు. బడికి వెళ్లాల్సిన చిన్నారులు తల్లిదండ్రులతో అడవుల్లో తిరుగుతూ బాల్యం, భవిష్యత్తును ఛిద్రం చేసుకుంటున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఏజెన్సీ గతంలో ఎట్లా ఉందే, వేల మందికి ఎట్లా ఉపాధి ఇచ్చింది, ఉపాధ్యాయులు కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఇతర రంగాలలో వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ సంతానాన్ని, జనరేషన్ ఈరోజు అత్యున్నత స్థాయిలో నిలబెట్టగలుగుతున్నారంటే ఆ రోజు ఐటీడీఏ అనేదే మనకు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఐటీడీఏలకు ఉన్నటువంటి ఈ జిల్లాలో 1032 స్కూళ్ళు ఉంటే ఐటీడీఏ స్కూల్స్ టీడబ్ల్యూపీఎస్ 100 ఉన్నాయి. 1,90,000 పిల్లలుంటే అందులో 7,600 పిల్లలు ఉండరు. కానీ ఈ సంఖ్య గతంలో బాగా ఉండేది, ఇప్పుడు క్రమంగా తగ్గుతుంది. అంటే ఏ ఆధారు లేని వాళ్ళు, ఎటు బయటికి పంపిన వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ స్కూళ్ళల్లో పరిమితం అయినారు. మిగతా స్కూళ్ళు కూడా ఏడాది 2 ఏళ్లలో ఈ టీడబ్ల్యూపీఎస్ అంటే ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాల మూతపడే దుస్థితి జిల్లాలో ఉన్నది. 1 నుంచి 5 లోపే పిల్లలు ఉన్నారు అక్కడ. మరి దీన్ని ఐటీడీఏ నిధులు ఇచ్చి పర్మనెంట్ పద్ధతిలో ఉపాధ్యాయులను నియామకం చేసి గతంలో పర్యవేక్షించినట్టుగా, లేకుంటే మండల పరిషత్, జిల్లా పరిషత్ మా స్కూళ్లను తోటి సమానంగా డిఓకు పర్యవేక్షణ అధికారంగా ఇస్తే కొద్దో గొప్ప మరి స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షి అవుతుంది. ముఖ్యంగా కొండ కోనల్లో నివసించే ఆదివాసీలకు జబ్బు చేస్తే సొంత వైద్యమే చేసుకుంటున్నారు. రోగం ముదిరితే డోలి కట్టుకుని ఆసుపత్రులకు తీసుకెళ్లడం వీళ్లకు నిత్యకృత్యంగా మారింది. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు వీరి ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు. అందుకే ఏటా వందల సంఖ్యలో ఆదివాసీలు అనారోగ్యం బారిన పడి మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. ఇప్పటికైనా ఏటూరు నాగారంలోని ఐటీడీఏ అధికారులు గిరిజనుల అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఇక్కడి గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి. యువత నిర్వీర్యం కాకుండా చూడాలి. పాలకులు నిర్లక్ష్యం వీడి ఐటీడీఏకు ప్రత్యేక నిధులు విడుదల చేసి అధికారులను పరుగులు పెట్టించి తమ సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని గిరిపుత్రులు కోరుతున్నారు.